హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది. సొంత అన్నయ్యనే చెల్లెలకు ఆస్తి పంచి ఇవ్వబడుతుందని చెప్పేసి గూండాలను పెట్టించేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 3 రోజులుగా బలవంతంగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేసి చాలా ఘోరంగా రేప్ చేసి ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసేసి ఇష్టం వచ్చినట్టు గూండాలు ఏమైనా చేసుకోండి అని చెప్పి సొంత అన్నయ్యనే రైడ్ ఇచ్చేసి గూండాలకు లాస్ట్కు ప్రాణాలు తీపిచ్చేశాడు. అన్నయ్య ఆ చెల్లెలకు ఆస్తి పంచి ఇవ్వబడుతుందని చెప్పుకుంటే ఎంత ఘోరమో చూడండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది రీసెంట్ గా కరీంనగర్లో అయితే జరిగింది. ఒక అన్నయ్యకు వాళ్ళ ఫాదరు దాదాపు 20 సెంట్లు స్థలం వరకు అన్న చెల్లెళ్లకు ఇద్దరికి ఒక బాండ్ పేపర్ మీద రాయిచ్చాడు. కానీ వాళ్ళ డాడీ అనారోగ్యం వల్ల చనిపోయాడు. సో ఇంకా తన సిస్టర్ వచ్చేసి ఒక అబ్బాయిని లవ్ చేసి అన్నయ్య నేను పెళ్లి చేసుకుంటా, అతనితో మొత్తానికి నా ఆస్తి నాకు రాసివ్వు అని చెప్పి అడగడంతో చెల్లెలు తన అన్నయ్య తనకు వచ్చిన ఏదైతే తన బాయ్ ఫ్రెండ్ నచ్చకపోవడంతో సో అమ్మ అతను నీకు సెట్ కాదు, నేను నీకు సంబంధం చూస్తాను అనడంతో లేదన్నయ్య నేను అతనితోనే నేను ఉంటాను, అతనికి నాకు 5 ఇయర్స్ నుంచి మేము లవ్ చేసుకుంటున్నా, అతనితో నాకు బాండింగ్ చాలా బాగుంది అని చెప్పి అన్నయ్యను అడగడంతో సో ఇంకా తన అన్నయ్యకు నచ్చకపోవడంతో మొత్తానికి ఇంకా చెల్లెలు వచ్చేసి నా ఆస్తి నాకు రాసివ్వు అని చెప్పి తన అన్నను ఫోర్స్ చేయడంతో సో నేను రాసివ్వను, ఏం చేస్తావు చేసుకో అని చెప్పి అన్న అన్నాడు. సో ఇంకా చెల్లెలు మొత్తానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది, నా ఆస్తి నాకు ఇవ్వలేదు అని చెప్పేసి. ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసి అన్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మర్యాదగా ఆ అమ్మాయి ఆస్తి ఆ అమ్మాయికి రాసివ్వు, బాండులో మీ డాడీ రాపించిన ప్రకారం ఆ అమ్మాయికి రాసివ్వు అనడంతో సరేలే అని చెప్పి ఇంకా ఏం చేయాలన్నా కూడా తన అన్నకు అర్థం కాక అప్పుడు ఒకటే మైండ్లో ఆలోచన వచ్చేసింది, ఇంకా ఈ అమ్మాయిని మనం లేపేస్తే ఆ మొత్తం ఆస్తి అంతా నా పేరు మీదకే వస్తుంది, ఇంకా ఈ అమ్మాయిని అడ్డం తొలగించుకోవాలని చెప్పి ఇంకా వెంటనే గూండాలను పిలిపించేసి ఆ గూండాలతో డీలింగ్ అయితే చేశాడు. మా చెల్లెళ్ళు మీరు కిడ్నాప్ చేయాలి, ఆ అమ్మాయిని మీరు ఏమైనా చేసుకోండి, రేప్ చేసుకోండి, చంపండి, లాస్ట్ ప్రాణాలు అయితే తీసేయండి, ఆ అమ్మాయి ఈ భూమి మీద ఉండనీకి కుదరదు, మీకు కావాలంటే డబ్బులు కూడా ఎక్స్ట్రా నేనే ఇస్తాను, కేసు కాకుండా నేనే చూసుకుంటానని చెప్పి డైరెక్ట్గా అతను ఆ గూండాలకు డబ్బులు ఇచ్చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేసి ఘోరంగా 3 రోజుల పాటు ఆ గూండాలు దాదాపు 8 మంది వరకు ఆ అమ్మాయి మీద పడేసి అండ్ యాసిడ్ పోసేసి చాలా ఘోరంగా ఆ అమ్మాయిని అయితే ఈ నీచంగా వాడుకొని మొత్తానికి ప్రాణాలు తీసేశారు. ఫైనల్గా ఇంకా బాడీని తీసుకెళ్ళి ఒక వాటర్లో పడేయడంతో సో అటువైపుగా వెళ్తున్న కొంతమంది ప్రజలైతే ఆ బాడీని చూసి పోలీసు వాళ్ళకి కాల్ చేసి చెప్పంగా ఆ బాడీని తీసుకెళ్ళి వైద్య నిపుణులకు హాస్పిటల్కు పోయి బాడీ మొత్తం అంతా కూడా పోస్ట్ మార్టం చేయంగా అప్పుడు బయటపడింది ఈ అమ్మాయిని ఘోరంగా ఎవరో రేప్ చేశారో అండ్ మొత్తానికి ఇలా చాలా ఘోరంగా చంపి వాటర్లో పడేశారని చెప్పి పోస్ట్ మార్టం తెలియడంతో సో ఇంకా ఏకైక వ్యక్తి తన అన్న ఒక్కడే ఉన్నాడు కదా, ఆస్తి పంచి వాళ్ళ విరోధం వీళ్ళిద్దరికి వచ్చింది కదా అని చెప్పి వాళ్ళ అన్న మీద డౌట్ వచ్చేసి పోలీసు వాళ్ళు అతని వాళ్ళ అన్న రిమాండ్లోకి తీసుకొని ఎందుకు ఇలా జరిగిందంటే నాకేం తెలియదు, అసలు మా చెల్లెలు పోయిందని చెప్పి నేనే బాధపడుతున్నా అని చెప్పి కథలు అల్లుతున్నాడు. ఫైనల్గా ఇంకా పోలీసు వాళ్ళు తన స్టైల్లో ఇతనికి వార్నింగ్ ఇవ్వంగా అప్పుడు ఇంకా ఇతనైతే ఒప్పుకున్నాడు. సో మొత్తానికి నా చెల్లెలను నేనే ఇలా గూండాలను పెట్టించేసి అండ్ వాళ్ళు ఏమైనా చేసుకొని నేనే డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు. సో ఫైనల్గా సొంత అన్నయ్యనే చెల్లెలని కూడా చూడకుండా ఆస్తి కోసం చంపాడు అండ్ డబ్బులకు విలువ ఇచ్చాడు. చూడండి, ఇంకా చెల్లెలను కూడా పక్కన పెట్టేసి వీడు అసలు అన్నయ్యనో లేక ఏమనాలో అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. ఇంకా అన్నయ్యనే ఇలా చేశాడంటే బయట ప్రపంచంకి ఎలా ఉంటుందో చూసుకొని డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. అండ్ ఐ హోప్ గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ.